ఓకే, రికార్డింగ్ స్టార్ట్ చేశారు కదా, రైట్. చూడండి, నేను మీకు ఒక ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తాను. అట్లాగే నేను పేమెంట్స్ పెండింగ్ ఉన్న వాళ్ళు క్లియర్ చేయండి. రేపటి నుంచి మీకు న్యూ లింక్ ఫార్వర్డ్ చేస్తాను. మీ మెయిల్కి న్యూ లింక్ వస్తుంది. అంటే పేమెంట్ చేయని వాళ్ళందరూ రిమూవ్ చేసేస్తున్నాను. సో టుమారో ఆన్వర్డ్స్ నేను మీకు న్యూ లింక్ ఈరోజు ఈవినింగ్ ఫార్వర్డ్ చేస్తాను. 8 o'clock ఆ టైంకి ఫార్వర్డ్ చేస్తాను. పేమెంట్ ఎవరైతే పెండింగ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా పేమెంట్ చేసేయండి. చేయని వాళ్ళని రిమూవ్ చేసేద్దాం. ఓకే, 1 minute. ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. ఇది మనం ఈరోజు డిస్కస్ చేస్తుంది. నేను ఆల్రెడీ 1 minute ఓపెన్ చేయండి. ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ తీసుకోండి. ఎంఎస్ వర్డ్ ఫార్మాట్. ఓకే, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ కాన్సెప్ట్ ఏంటి? ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్, బ్రాకెట్లో ఏపీపీ అంటారు దీన్ని. కొంచెం ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయండి. సో కాన్సెప్ట్ ఏంటిది? ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అంటారు, ఏపీపీ అంటారు. దీన్ని బ్యూటీ ఆఫ్ ఎస్ఏపీ అని కూడా చెప్తారండి. బ్యూటీ ఆఫ్ ఎస్ఏపీ అంటారు దీన్ని. ఎందువల్ల యాక్చువల్గా ఈ బ్యూటీ ఆఫ్ ఎస్ఏపీ అంటారు దీన్ని? కొంతమంది ఐటీ ఎక్స్పర్ట్స్ దీన్ని బ్యాక్ బోన్ ఆఫ్ ఎస్ఏపీ అని కూడా చెప్తారు. ఎందువల్ల అంటే ఏపీపీ ఉపయోగించి, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ఉపయోగించి వెండర్ ఇన్వాయిసెస్, నంబర్ ఆఫ్ ఇన్వాయిసెస్ మనం క్లియర్ చేయొచ్చు అనమాట. ఏపీపీని ఉపయోగించి మనం యాక్చువల్లీ ఇంతకుముందు ఎలా క్లియర్ చేసాము? మాన్యువల్గా క్లియర్ చేస్తాం. కానీ ఈ పేమెంట్ రన్ ఉపయోగించి మనము నంబర్ ఆఫ్ ఇన్వాయిసెస్ క్లియర్ చేస్తాం. అండ్ వన్ మోర్ థింగ్, మనకి ఫారిన్ కరెన్సీ పోస్టింగ్ లో కొంచెం డిఫరెన్సెస్ వచ్చింది కదా, ఆ డిఫరెన్సెస్ అనేది ప్రాపర్గా రాకుండా ఉండడానికి యాక్చువల్గా వేరే ఆప్షన్ ఉందండి. అది మీకు లాస్ట్లో చెప్తాను. కొంచెం గుర్తు మర్చిపోయాను యాక్చువల్గా. సో ఫారిన్ కరెన్సీ పోస్టింగ్ లో మనకి కొంత డిఫరెన్స్ వచ్చింది, ఒక 1-2%. అది కూడా ప్రాపర్గా చేయొచ్చు. ఎలాగనేది చెప్తాను. క్లాస్ అయిన తర్వాత చెప్పండి. నాగజ్యోతి కొంచెం గుర్తు చేయండి. చూడండి, ఏపీపీ. సో దీన్ని ఏమంటారు? ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అంటారు. అలాగే దీన్ని బ్యూటీ ఆఫ్ ఎస్ఏపీ అని కూడా చెప్తారు. బ్యూటీ ఆఫ్ ఎస్ఏపీ అనమాట. సో ఎందువల్ల దీన్ని ఎందుకంటారు? న్యాచురల్ ఏపీపీ ద్వారా మనము నంబర్ ఆఫ్ ఇన్వాయిసెస్ ఆటోమేటిక్ గా క్లియర్ చేయొచ్చు. ఆటోమేటిక్ ఈ పేమెంట్ రన్ చేయడం ద్వారా క్లియర్ చేయొచ్చు అనమాట. అంటే ఏపీపీ రన్ చేయడం ద్వారా క్లియర్ చేయొచ్చు. అలాగే అంటే ఎగ్జాంపుల్ 1000 ఇన్వాయిసెస్ ఉన్నా, 100 ఇన్వాయిసెస్ ఉన్నా, 2000 ఇన్వాయిసెస్ ఉన్నా, 20,000 ఇన్వాయిసెస్ ఉన్నా కస్టమర్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ వెండర్ కూడా చేయొచ్చు ఏపీపీ ద్వారా. సో దీన్ని ఏమంటారంటే, అందువల్ల దీన్ని ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అంటారు. దీన్ని బ్యూటీ ఆఫ్ ఎస్ఏపీ అంటారు. ఇంతకుముందు అన్ని కూడా మాన్యువల్ గా క్లియర్ చేసాం. ఇది మాన్యువల్ గా కాదు, ఏపీపీ రన్ చేయడం ద్వారా మనము ఇన్వాయిసెస్ అన్ని కూడా క్లియర్ చేయొచ్చు. ఇన్వాయిసెస్ అన్ని కూడా క్లియర్ చేయొచ్చు. దీన్ని ఏమంటారు? ఏపీపీ అంటారు, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అంటారు. దీన్ని బ్యూటీ ఆఫ్ ఎస్ఏపీ అని చెప్తారు అనమాట. సో హగ్ వాల్యూమ్ ఆఫ్ ద ఇన్వాయిసెస్ అనమాట, నంబర్ ఆఫ్ ఇన్వాయిసెస్ మనం క్లియర్ చేయొచ్చు. ఎగ్జాంపుల్, ఏపీపీ 2 types ఆఫ్ రన్స్ ని సపోర్ట్ చేస్తుంది. ప్రపోజల్ రన్, ఫస్ట్ వన్ ఏంటి? ప్రపోజల్ రన్. ప్రపోజల్ రన్ ఓకే, ప్రపోజల్ రన్ ఏం చేస్తుంది? ఇట్ విల్ పిక్ డ్యూ అండ్ ఓవర్ డ్యూస్ పిక్ చేస్తుంది. డ్యూ అండ్ ఓవర్ డ్యూ. ఇట్ విల్ పిక్ డ్యూ అండ్ ఓవర్ డ్యూ. మీకు డ్యూ అంటే తెలుసు కదా, మనం కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే, వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లేలో బెల్ సింబల్ ఉంటుంది, అక్కడ చూస్తాం. డ్యూ అండ్ ఓవర్ డ్యూస్ ని ప్రపోజల్ రన్ అనేది పిక్ చేస్తుంది. పేమెంట్ రన్ సెకండ్ వన్. పేమెంట్ రన్ ఏం చేస్తుంది? ఆల్ టైప్ ఆఫ్ ఇన్వాయిసెస్ ని క్లియర్ చేస్తుంది. అవి కాకుండా వేరేది ఏమన్నా ఉన్నా కూడా క్లియర్ చేస్తుంది అనమాట. 2 types ఆఫ్ రన్స్ ఉంటాయి ఏపీపీలో. ఏపీపీలో ఏముంటుంది? 2 types ఆఫ్ ది రన్స్ ఉన్నాయి, ప్రపోజల్ రన్,
పేమెంట్ రన్. ప్రపోజల్ రన్ ఏం చేస్తుంది? ఇట్ విల్ పిక్ ది డ్యూ అండ్ ఓవర్ డ్యూ ఇన్వాయిసెస్. డ్యూ అండ్ ఓవర్ డ్యూ ఇన్వాయిసెస్. పేమెంట్ రన్ ఆల్ టైప్ ఆఫ్ ఇన్వాయిసెస్ ని క్లియర్ చేస్తుంది ఏపీపీ రన్ ద్వారా. సో ఏపీపీని ఏమంటారు? బ్యూటీ ఆఫ్ ఎస్ఏపీ అని కూడా చెప్తారు. ఓకే, బ్యూటీ ఆఫ్ ఎస్ఏపీ అంటారు. నంబర్ ఆఫ్, వీ కెన్ క్లియర్ thousands of number of invoices. We can clear more than we can clear number of invoices with respective of APP. మనం మాన్యువల్ గా 1 ఇన్వాయిసెస్, 2 ఇన్వాయిసెస్, 3 ఇన్వాయిసెస్, 10 ఇన్వాయిసెస్ చేస్తాం. అలా కాకుండా ఏపీపీ రన్ చేయడం ద్వారా వన్ కస్టమర్, ఇప్పుడు ఒకే వెండర్ కాదు, మల్టిపుల్ వెండర్ కూడా క్లియర్ చేయొచ్చు. 10 మెంబర్స్ ఉన్నారు వెండర్స్, 10 మెంబర్స్ కి సంబంధించిన ఇన్వాయిసెస్ కూడా క్లియర్ చేయొచ్చు. 20 మెంబర్స్ ఉన్నారు, అందరివి కూడా రన్ చేయడం ద్వారా క్లియర్ చేయొచ్చు. ఎట్లాగా చేయొచ్చు అన్నమాట. నంబర్ ఆఫ్ ఇన్వాయిసెస్ ని మనం క్లియర్ చేయొచ్చు ఏపీపీ ద్వారా. సో అందువల్ల దీన్ని ఏమంటారంటే బ్యూటీ ఆఫ్ ఎస్ఏపీ అంటారు, బ్యాక్ బోన్ ఆఫ్ ఎస్ఏపీ అని కూడా చెప్తుంటారు. సో ప్రపోజల్ రన్ అండ్ పేమెంట్ రన్ ఉంటాయి. టోటల్ గా కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఎన్ని ఉంటాయి ఇక్కడ చూడండి. కాన్ఫిగరేషన్ స్టెప్స్ యాడ్ చేయండి. చూడండి, ఫస్ట్ వన్ ఆల్ కంపెనీ కోడ్స్. ఆల్ కంపెనీ కోడ్స్. ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఏంటి? ఆల్ కంపెనీ కోడ్స్. ట్రాన్సాక్షన్ కోడ్ FBZP. FBZP, all company codes. Second one, paying company codes. FBZP. Payment method in company code FBZP. FBZP. Payment method in company code FBZP. Payment method in, sorry, payment method in company కాదు, ఫస్ట్ అది తర్వాత స్టెప్. యాక్చువల్ గా పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ అండి, థర్డ్ వన్. అది ఫోర్త్ వన్. అది కింది కనండి దాన్ని. వెరీ గుడ్. పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ. కంట్రీ కోడ్ కాదు, కంట్రీ అంటే కంట్రీ. పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్ FBZP. పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్. పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్. బ్యాంక్ డిటర్మైజేషన్. FBZP. Sixth one, house bank creation. Okay, FBZP. ఇంటర్వ్యూలో ఇవన్నీ అడుగుతారండి. ఇక్కడ నేను ఏమేమి చెప్పానో అవన్నీ అడుగుతారు. సో ఏపీపీ గురించి ఇంటర్వ్యూ లేకుండా ఉండదు, మర్చిపోవద్దు. సో కాన్ఫిగరేషన్ స్టెప్స్ అడుగుతారు. ఆల్ కంపెనీ కోడ్స్. కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఏమేమి ఉంటాయి? టోటల్ గా 6 స్టెప్స్ ఉంటే చెప్పాలి. ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మైజేషన్, హౌస్ బ్యాంక్ క్రియేషన్. ఇవి చెప్పాలి మ్యాండేటరీగా. ఈ కాన్ఫిగరేషన్ స్టెప్స్ అనేవి మీ మైండ్ లో ఉండాలి, ఎప్పుడు అడిగినా చెప్పాలి మీరు. ఇవి ఇంటర్వ్యూలో మ్యాండేటరీగా అడుగుతాను. కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఏమేమి ఉంటాయి ఏపీపీలో అనేది. ఓకేనా? తర్వాత చూడండి. సో ఇవన్నమాట టోటల్ గా ఏపీపీలో మనం ఈ కాన్ఫిగరేషన్స్ అనేవి చేస్తున్నాం. వెళ్ళండి ఒకసారి ఎస్ఏపీ ఓపెన్ చేయండి. SPRO IMG
Financial accounting. 1 minute. Financial accounting new. Account receivable and account payable. Financial accounting, account receivable and payable. Business transaction, outgoing payment. Outgoing vendor కంటే outgoing payment కస్టమర్ కూడా వస్తుంది, బట్ outgoing payment, automatic payment program, automatic outgoing payment, automatic outgoing payment. Next, payment method, bank selection for క్లిక్ చేయండి. చూసారు ఇక్కడ ఉన్నాయి, చూసారా టీ కోడ్స్ అన్ని కూడా ఆల్ కంపెనీ కోడ్స్. ఇక్కడ చూడండి, ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ, ఇవన్నీ కూడా టీ కోడ్స్ అనమాట. ఇవన్నీ కూడా ఈ స్టెప్స్, 6 స్టెప్స్ చెప్పాను కదా, ఇవన్నీ కూడా వాటికి సంబంధించి ఏపీపీ కాన్ఫిగరేషన్స్ మీరు ఇక్కడ నుంచి కూడా చేయొచ్చు. ఆల్ కంపెనీ కోడ్, పేయింగ్ కంపెనీ కోడ్, పేమెంట్ మెథడ్ ఫర్ కంట్రీ, పేమెంట్ మెథడ్ ఫర్ కంపెనీ కోడ్. సో ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి అనమాట. బ్యాంక్ డిటర్మైజేషన్, ఇవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. సో మీరు ఇక్కడ నుండి కూడా కాన్ఫిగరేషన్స్ అనేవి చేయొచ్చు. ఫస్ట్ టీ కోడ్స్ ఫాలో అవ్వండి, తర్వాత పాత్ నేర్చుకోండి. ఓకే, సో ఇక్కడ చేయొచ్చు. లేదంటే ఏం చేస్తారు, ఎఫ్బిజెడ్పి ఇవ్వండి. ఎఫ్బిజెడ్పి పాత్ ఏం అడగరు ఇంటర్వ్యూలో. చూడండి, ఎఫ్బిజెడ్పి క్లిక్ చేయగానే మనకి ఏమొచ్చింది, నేను మీకు 6 స్టెప్స్ చెప్పాను. ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మైజేషన్, హౌస్ బ్యాంక్. ఓకేనా? సో ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్ స్టెప్స్ అన్నమాట. ఇంటర్వ్యూలు అడుగుతారు, ఏపీపీలో మీరు ఏమేమి కాన్ఫిగరేషన్ చేశారు అని 100% డామ్ షూర్గా అడుగుతారు. మీరు చెప్పాలి, ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మైజేషన్, హౌస్ బ్యాంక్, ఇవన్నీ చెప్పాలి. అలాగే 1 by 1 ఎక్స్ప్లెనేషన్. ఫస్ట్ లో చెప్పాను ఏపీపీ అంటే ఏంటి, ఇవన్నీ చెప్పాలి. ఓకేనా? ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి, మనం ఆల్ కంపెనీ కోడ్స్ పైన క్లిక్ చేయండి. ఆల్ కంపెనీ కోడ్స్ పైన క్లిక్ చేయాలి. న్యూ ఎంట్రీస్కి వెళ్ళండి. మీ కంపెనీ కోడ్ ఇచ్చేస్తున్నారు. ఓకేనా? తర్వాత చూడండి, పేయింగ్ కంపెనీ కోడ్ అంటే ఏంటి, పేయింగ్ కంపెనీ కోడ్, మీ కంపెనీ కోడే మీ పేయింగ్ కంపెనీ కోడ్. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. సో పేయింగ్ కంపెనీ కోడ్ దగ్గర మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి. మీకు ఇన్ఫర్మేషన్ ఎక్కువ కాదు, దానికి సంబంధించి ఇంకా టోటల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ప్రెస్ F1 క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఫీల్డ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. ఇక్కడ మనం పేయింగ్ కంపెనీ కోడ్ మీద చేసాం. ఓకే, మాక్సిమం అవుట్ గోయింగ్ విత్ క్యాష్ డిస్కౌంట్ ఫ్రమ్ అన్నాడు కదా, అక్కడ 5% తీసుకోండి. ఓకే, 5 ఇచ్చేసాం. నెక్స్ట్ కిందకి రండి. కింద చూడండి, వెండర్స్, కస్టమర్స్ ఉన్నారు. చూడండి, వెండర్ ఉంది, కస్టమర్ ఉంది. అంటే మీనింగ్ ఏంటి, ఏపీపీ ద్వారా వెండర్ ఇన్వాయిసెస్ క్లియర్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ కస్టమర్ ఇన్వాయిస్ కూడా క్లియర్ చేయొచ్చు అనమాట. ఓకే, ఎనీవే ఇక్కడ వెండర్ తీసుకుందాం. వెండర్కి ఏమేమి ఇద్దాము, బ్రాకెట్లో చూడండి, డ్రాప్ డౌన్ చేయండి. ఏ తీసుకుంటున్నాం ఎగ్జాంపుల్. ఏ అంటే మీనింగ్ ఏంటి, ఏ ఉంది. ఏ అంటే డౌన్ పేమెంట్ ఆన్ కరెంట్ అసెట్స్, ఇది ఒకటి తీసుకోవచ్చు. తర్వాత ఎఫ్ ఒకటి తీసుకున్నాం. ఎఫ్ అంటే ఏంటి, డౌన్ పేమెంట్ రిక్వెస్ట్, అదొకటి తీసుకుంటున్నాను. తర్వాత పి తీసుకున్నాను. పి అంటే పేమెంట్ రిక్వెస్ట్. ఈ 3 ఆప్షన్స్ తీసుకుంటున్నాను. కే అంటే వెండర్, మీకు తెలుసు. కే అంటే ఏంటి, వెండర్. క్లోజ్ చేయండి, ఇవ్వండి అక్కడ ఏఎఫ్పి ఇవ్వండి. ఏఎఫ్పి మాన్యువల్గా టైప్ చేయండి. పి ఫర్ పంజాబ్. వెండర్ కి ఏఎఫ్పి తీసుకున్నాం. కస్టమర్ కూడా అంతే, డ్రాప్ డౌన్ చేయండి. ఏ అంటే ఏముంది, ఎఫ్ అంటే ఏముంది, పి అంటే ఏముంది, ఇవ్వండి. ఏ అంటే డౌన్ పేమెంట్, ఎఫ్ అంటే డౌన్ పేమెంట్ రిక్వెస్ట్. చూడండి, పి కూడా చూడండి, పి అంటే పేమెంట్ రిక్వెస్ట్. సో డి అంటే అకౌంట్ టైప్, లెఫ్ట్ సైడ్ డి ఉంది కదా, డి అంటే అకౌంట్ టైప్ అని అర్థం. క్లోజ్ చేయండి.
ఏఎఫ్పి ఇవ్వండి. ఏఎఫ్పి ఇచ్చారు కదా, సేవ్ చేయండి, కంటిన్యూ చేయండి. ఓకే, డేటా వాస్ సేవ్డ్, కంప్లీట్ అయింది. ఓకే, సో ఫస్ట్ కాన్ఫిగరేషన్ అనేది కంప్లీట్ చేసాం. బ్యాక్ వెళ్ళండి, ఎస్ఏపీలోనే బ్యాక్ వెళ్ళండి. సో ఆల్ కంపెనీ కోడ్స్ కంప్లీట్ అయింది. మీరు కొంచెం స్లోగా చేయండి, ఏపీపీది ఎలా పడతారో చేయకూడదు. ఇది ఆల్ కంపెనీ కోడ్స్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ పేయింగ్ కంపెనీ కోడ్ డబుల్ క్లిక్ చేయండి. పేయింగ్ కంపెనీ కోడ్ లోకి వచ్చాము. ఓకే, న్యూ ఎంట్రీస్కి వెళ్ళండి. పేయింగ్ కంపెనీ కోడ్ అంటే ఏంటి? మీ కంపెనీ కోడే పే అంటే మీరు ఏ కంపెనీ కోడ్ నుంచి పేమెంట్ చేస్తున్నారని పేయింగ్ కంపెనీ కోడ్ అంటారు. ఓకే, ఇవ్వండి. మాక్సిమం అమౌంట్ ఫర్ ఇన్కమింగ్ పేమెంట్ 100 రూపీస్ ఇవ్వండి. నేను చెప్తాను ఏ కాన్ఫిగరేషన్ ఏ స్టెప్ ఎందుకు చేస్తామని చెప్తాను మీకు తర్వాత, మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ చెప్తాను మీకు. మాక్సిమం అమౌంట్ ఫర్ ఇన్కమింగ్ పేమెంట్ 100 రూపీస్ ఇవ్వండి. కింద కూడా 100 ఇవ్వండి. మాక్సిమం అమౌంట్ ఫర్ ఇన్కమింగ్ పేమెంట్, మాక్సిమం అమౌంట్ ఫర్ అవుట్ గోయింగ్ పేమెంట్. అంటే ఏపీపీ ద్వారా మాక్సిమం ఇన్కమింగ్ ఎంత తీసుకుంటామో అలాగే అవుట్ గోయింగ్ ఎంత తీసుకుంటాం మీ ఇష్టం. మీ క్లయింట్ రిక్వైర్మెంట్ బేస్ గా చేసుకుని తీసుకుంటారు. మినిమం 100 రూపీస్ అనుకుంటున్నాం. ఓకే, 100 రూపీస్. తర్వాత ఆ ఫార్మ్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ స్క్రిప్ట్ ఫార్మ్స్ అని చూసారా? స్క్రిప్ట్ ఫార్మ్స్ అంటారు. ఈ ఫార్మ్స్ అనేవి ఏంటో కూడా మీకు చెప్తాను, నేను చూపిస్తాను. ఈ ఫార్మ్స్ యాక్చువల్లీ వీటిని పేమెంట్ అడ్వైజరీ ఫార్మ్స్ ఇవన్నీ ఉంటాయి. అవి ఎలా వస్తాయి ఏంటంటే మీకు నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. ఇది 2 days పడుతుంది ఏపీపీ. ఓకే, ఇక్కడ ఫార్మ్ నేను చెప్తాను. స్టాండర్డ్ ఫార్మాట్ ఇస్తున్నాము. F110 అక్కడ ఇవ్వండి. ఫార్మ్ దగ్గర F110 అండర్స్కోర్ D అండర్స్కోర్ AVIS, AB V ఫర్ విక్టరీ, AVIS. ఇవన్నీ స్టాండర్డ్ ఫార్మాట్స్, మీరు మార్చకూడదు ఇవి. నెక్స్ట్ F110 అండర్స్కోర్ EDI అండర్స్కోర్ 01. ఓకే, ఇలా ఇవ్వాలి. ఇవన్నీ మ్యాండేటరీగా ఇవ్వాలన్నమాట. సో వీటిని ఏమంటే స్క్రిప్ట్ ఫార్మ్స్ అంటారు. ఈ ఫార్మ్స్ ఏంటనేది మీకు సపరేట్ గా క్లాస్ చెప్తాను, మీకు టుమారో చెప్తాను. ఓకే, ఎంటర్, సేవ్. ఒక స్మాల్ లెటర్ మిస్టేక్ ఉన్నప్పుడు అవ్వదండి, ప్రాబ్లం అవుతుంది. జాగ్రత్తగా ఇవ్వండి. ఫస్ట్ F110 అండర్స్కోర్ D అండర్స్కోర్ AVIS. నెక్స్ట్ F110 అండర్స్కోర్ EDI అండర్స్కోర్ 01. ఇటు ప్రాపర్ గా ఇవ్వండి. ఓకే, వీటిని ఏమంటారు? స్క్రిప్ట్ ఫార్మ్స్ అంటారు. ఇవి ఎందుకు ఉపయోగపడుతూ చెప్తాను మీకు. నేను సేవ్ చేసేసాను. నెక్స్ట్ స్టెప్ బ్యాక్ వెళ్ళండి. పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ 2 steps కంప్లీట్ చేసాం. పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీలోకి వెళ్ళండి, క్లిక్ చేయండి. ఓకే, పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీలోకి వచ్చారు కదా. ఇక్కడేమున్నాయి? ఓకే, నివేదికకి వెళ్ళండి. నివేదిక కదా, సారీ, పొజిషన్కి వెళ్ళండి. పొజిషన్ ఇంటూ మార్క్ కొట్టండి. పొజిషన్కి వెళ్ళండి. ఐఎన్ తీసుకోండి. ఐఎన్ అంటే ఇండియా కదా. ఐఎన్ తీసుకోవాలి. కరెన్సీ సారీ ఇవ్వండి. INR కంట్రీ ఐఎన్ కదా, ఐఎన్ ఇవ్వండి. ఐఎన్ తీసుకున్నాం. అటు సి ఉంది చూసారా? సి అంటే ఏంటి? చెక్ అని అర్థం. చెక్. ఐఎన్ పైన సి తీసుకున్నాం. మీరు నివెంటరీలో కూడా క్రియేట్ చేయొచ్చు, బట్ మనం ఉన్న వాటిని తీసుకుందాం. స్టాండర్డ్ ఈజీగా ఉంటుంది మీకు. దానిపై క్రియేట్ చేయాలంటే నివెంటరీకి వెళ్తారు. సో ఉన్న వాటిలో తీసుకుంటున్నాను. ఆ సి అనేది సెలెక్ట్ చేయండి. కాపీ చేయండి. కాపీ యాస్. ఇది సి తీసుకోదు, ఆల్రెడీ ఉంది కదా. బ్యాక్ వెళ్ళండి, చెప్తాను. బ్యాక్ వెళ్ళండి. సి పైన డబుల్ క్లిక్ చేయండి. సి పైన కంట్రీ చేసి సి పైన డబుల్ క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ చెక్ ఇచ్చారు కదా, మీ కంపెనీ కూడా ఇవ్వండి. మీకు చెక్ అలా కాదండి, చెక్ ఇవ్వండి. చెక్ తర్వాత మీ కంపెనీ కూడా ఇవ్వండి.
కింద డిస్క్రిప్షన్ ఇవ్వండి. అవుట్ గోయింగ్ చెక్ పేమెంట్. ఓకే, మీ కంపెనీ కూడా ఇచ్చాం. చెక్ తీసుకున్నాం. సి అంటే మీనింగ్ అంటే పేమెంట్ మెథడ్ అంటారు. ఈ పేమెంట్ మెథడ్ అంటే ఏంటో కూడా నేను చెప్తాను మీకు. చెక్ పేమెంట్ అన్నారు. తర్వాత అవుట్ గోయింగ్ పేమెంటా, ఇన్కమింగ్ పేమెంటా? సో అవుట్ గోయింగ్ తీసుకున్నాం అంటే వెండర్ కి. ఇన్కమింగ్ అంటే ఏంటి? కస్టమర్ అని అర్థం. మీరు కస్టమర్ కూడా చేయొచ్చు. ఎలా చేయాలని ఇక్కడ ఇవ్వచ్చు. ఓకేనా? తర్వాత బ్యాంక్ ట్రాన్స్ఫర్ కాదు, చెక్ తీసుకోండి. చెక్ సెకండ్ వన్ తీసుకోండి. చెక్ తీసుకున్నాం. ఓకే, తర్వాత ఎలో ఫర్ ది పర్సనల్ పేమెంట్ అన్నాడు. ఇది కూడా తీసుకోవాలి. ఎందువల్ల అంటే మనం ఏపీపీ ద్వారా ఎంప్లాయీస్ కి శాలరీస్ కూడా పే చేయొచ్చు అనమాట. దాని పర్పస్ మనం తీసుకున్నాం. తర్వాత కిందకి రండి. కింద డాక్యుమెంట్ టైప్ ఫర్ పేమెంట్ అన్నాడు. ఇక్కడ జెడ్పీ తీసుకోండి. జెడ్పీ ఉండాలి. ఏపీపీ ద్వారా ఇన్వాయిస్ క్లియర్ అయితే ఏమొస్తుంది? జెడ్పీ డాక్యుమెంట్ వస్తుంది. జెడ్పీ ఇవ్వాలి. జెడ్పీ. దాని కింద జెడ్వి ఇవ్వండి. జెడ్వి. జెడ్వి. ఏపీపీ ద్వారా వెండర్ ఇన్వాయిస్ క్లియర్ అయితే జెడ్పీ ఆర్ జెడ్వి డాక్యుమెంట్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? జెడ్పీ ఆర్ జెడ్వి డాక్యుమెంట్ అనేది వస్తుంది. ఓకే, లెఫ్ట్ సైడ్ చూడండి. స్ట్రీట్, పోస్ట్ బాక్స్ నెంబర్ అవన్నీ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేశారు కదా? ఓకే, చెక్ ఇచ్చాము. అవుట్ గోయింగ్ పేమెంట్ ఇచ్చాము. ఇవన్నీ చాలా జాగ్రత్తగా చేయాలి. ఒక చిన్న మిస్టేక్ ఉన్న అవ్వదు. ప్రాబ్లం ఇది. సేవ్ చేయండి. కొంచెం డౌన్ కూడా రండి. కింద లాస్ట్ లోకి రండి. కంప్లీట్ డౌన్కి వచ్చేయండి. ఇవన్నీ కరెక్ట్ ఉన్నాయా? ఓకే, అవన్నీ అలా ఉంచండి. ఏం కాదు, వాటి వల్ల ఏం ప్రాబ్లం ఉండదు మనకి. ఓకే, రైట్. సో జెడ్వి ఇచ్చేసాం. ఓకే, తర్వాత చూడండి. జెడ్పీ డాక్యుమెంట్ మనం నంబర్ ఏపీపీ ద్వారా మాన్యువల్ క్లియరింగ్ వెండర్ ఇన్వాయిస్ ఏమొస్తుంది? మాన్యువల్ క్లియరింగ్ లో క్లియరింగ్ ఏమొస్తుంది? వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ ఏమొస్తుంది? ఏ డాక్యుమెంట్ వస్తుంది? వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ ఏ డాక్యుమెంట్ వస్తుంది? ఏ డాక్యుమెంట్ వస్తుంది? ఒకటి చెప్తారు. ఓకే, సరే. చూడండి, ఏపీపీ ద్వారా కనుక వెండర్ ఇన్వాయిస్ అనేది క్లియర్ అయితే జెడ్పీ కానీ జెడ్వి కానీ వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? వెండర్ ఇన్వాయిస్ పైన జెడ్పీ ఉంటే ఏపీపీ ద్వారా క్లియర్ చేసామని అర్థం. సో ఈ జెడ్పీ డాక్యుమెంట్ మనం ఏం చేయాలి? నంబర్ రేంజ్ క్రియేట్ చేయాలి. న్యూ సెషన్ తీసుకోండి. OBA7కి వెళ్ళండి. పొజిషన్ జెడ్పీ డాక్యుమెంట్ ఇవ్వండి. డబుల్ క్లిక్ చేయండి జెడ్పీ డాక్యుమెంట్ పైన. 20 ఉంది. నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ లోకి వెళ్ళండి. కంపెనీ కూడా ఇవ్వండి. ఇంటర్వెల్స్ 20 ఉందా? లేదు కదా? ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. 20 ఇవ్వండి అక్కడ. 2023 అమౌంట్ ఇవ్వండి. అమౌంట్ కదా, ఐఎమ్ సారీ. లాస్ట్ నెంబర్ ఎంత ఉంది ఇక్కడ చూడండి. 401 నుంచి ఇస్తున్నారు. కరెక్ట్ ఉందా? 451. ఓకే, సేవ్ చేశారు. ఓకే, సేవ్ కంప్లీటెడ్. సో మనం జెడ్పీ డాక్యుమెంట్ కి నంబర్ రేంజ్ క్రియేట్ చేస్తాం. జెడ్పీ డాక్యుమెంట్ నంబర్ రేంజ్ ఎంత ఉంది? 20 దగ్గర నుంచి 20 అనమాట. 20కి నంబర్ రేంజ్ ఇచ్చాం. 451 నుండి 500 వరకు ఇచ్చాం అనమాట. ఓకే, రైట్. నంబర్ రేంజ్ మినిమం ఒక 500 తీసుకోండి. ఇంత తక్కువ తీసుకున్నారు అనుకో 50 ఇన్వాయిసెస్ కన్నా ఎక్కువ చేయలేరు. నెక్స్ట్ టైం నుండి ఇలా తీసుకోకండి. ఇంత తక్కువ తీసుకోకూడదు. ఓకే, రైట్, ఫైన్. నెక్స్ట్. సో మనం నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేసాం. ఓకేనా? మామూలుగా మనం వెండర్ ఇన్వాయిస్ క్లియర్ చేసాం అనుకోండి, ఏమొస్తుంది? మామూలుగా కేజెడ్ డాక్యుమెంట్ వస్తుంది అనమాట. ఓకే, సో ఏపీపీ ద్వారా జెడ్పీ డాక్యుమెంట్ వస్తుంది. ఓకేనా? వెళ్ళండి. సో మనం 3 కంప్లీట్ చేసాం. బ్యాక్ వెళ్ళండి. సో నెక్స్ట్ పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ వెళ్ళండి.
క్లిక్ చేయండి. సో పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ క్లిక్ వెళ్ళాము. న్యూ ఎంట్రీ పైన క్లిక్ చేయండి. న్యూ ఎంట్రీస్ పేమెంట్ మెథడ్ దగ్గర మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. సారీ ఇచ్చారు కదా, పేయింగ్ కంపెనీ కోడ్ దగ్గర పేమెంట్ మెథడ్ ఏమి ఇచ్చాము, సి కదా, డ్రాప్ డౌన్ చేయండి. మనం క్రియేట్ చేసాము, వస్తుంది. డ్రాప్ డౌన్ చేసి చూపిస్తాను. సి ప్లస్ మీ కంపెనీ కోడ్ ఇచ్చారు, అది వస్తుంది ఇక్కడ. సి అంటే ఏంటి, అవుట్ గోయింగ్ పేమెంట్ ఇది తీసుకుందాం మనం. ఓకే, ఇవ్వండి, సి ఇవ్వండి. నెక్స్ట్ మినిమం అమౌంట్ ఉంది, 10 రూపీస్ ఇవ్వండి. అంటే ఏపీపీ ద్వారా అవుట్ గోయింగ్ పేమెంట్ మినిమం 10 రూపీస్. మాక్సిమం అమౌంట్ 999 ఇవ్వండి, అన్లిమిటెడ్ అనమాట. ఇచ్చారా, 99 ఇచ్చారు కదా, రైట్. కింద చూడండి. సో ఏపీపీ ద్వారా మనకి ఫారెన్ బిజినెస్ పార్ట్నర్ అలౌడ్, ఫారెన్ కరెన్సీ అలౌడ్, కస్టమర్ వెండర్ బ్యాంక్ అబ్రాడ్ అలౌడ్ తీసుకుంటే, ఇందువల్ల ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ కూడా చేయొచ్చు అనమాట. ఇవన్నీ తీసుకుంటే ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ కూడా చేయొచ్చు. వాటి పర్పస్ మనం ఏం చేసామో ఇవి కూడా తీసుకున్నాము. ఫారెన్ బిజినెస్ పార్ట్నర్ అలౌడ్, ఫారెన్ కరెన్సీ అలౌడ్ అంటే ఏంటి, ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అనమాట. ఫారెన్ బిజినెస్ పార్ట్నర్ అలౌడ్ అంటే ఇంటర్నేషనల్ గా ఉన్నటువంటి వెండర్స్ కి కస్టమర్స్ కూడా చేయొచ్చు. వాళ్ళు కూడా అబ్రాడ్ వెండర్ కస్టమర్స్ అలౌడ్. ఫారెన్ బిజినెస్ అంటే ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ అన్ని చేయొచ్చు. నెక్స్ట్ ఫార్మ్ డేటా పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఇవ్వండి F110 అండర్స్కోర్ PRENUM అండర్స్కోర్ CHCK ఇవ్వండి. ఓకే, సో ఇవన్నీ ఇవ్వాలి మ్యాండేటరీగా. ఈ చెక్ ప్రింట్ ఫార్మాట్స్ అనమాట, ఇవి చెప్తాను మీకు, సపరేట్ గా క్లాస్ చెప్తాను, టైం సరిపోదు. ఓకే, ఎంటర్ సేవ్. డేటా వాస్ సేవ్డ్, కంప్లీటెడ్. నెక్స్ట్ పాయింట్ చూడండి, బ్యాక్ వెళ్ళండి. ఇక్కడ యాక్చువల్ గా చూసండి, మనం బ్యాంక్ డిటర్మైన్ చేసిన కదా, తర్వాత చేద్దాము. హౌస్ బ్యాంక్స్ లోకి వెళ్ళండి. హౌస్ బ్యాంక్స్ క్రియేట్ చేయాలి. హౌస్ బ్యాంక్స్ లోకి వచ్చారు కదా, అన్ని చేయండి. హౌస్ బ్యాంక్స్ క్రియేట్ చేస్తున్నాం. ఈ హౌస్ బ్యాంక్స్ కూడా సపరేట్ గా ఒక క్లాస్ చెప్తాను మీకు. హౌస్ బ్యాంక్స్ లోకి వచ్చిన ఇన్వెంటరీకి వెళ్ళండి. ఇక్కడ హౌస్ బ్యాంక్ ఏమి ఇస్తారు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ జిఎల్ అకౌంట్ ఉందా మీకు? హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇచ్చారు. బ్యాంక్ కి ఐఎన్ ఇవ్వండి. బ్యాంక్ కంట్రీ ఐఎన్ ఇండియాలో ఉంది కదా, ఇండియా ఇవ్వండి. తర్వాత ఇక్కడ అకౌంట్ నంబర్ ఏమి ఇస్తారు, అకౌంట్ నంబర్ ఇవ్వండి. ఒక 11 డిజిట్స్ 12 డిజిట్స్ ఇవ్వండి, ఏదో ఒకటి. క్లోజ్ చేయండి, అది ఎందుకు, అది మొబైల్ నెంబరా, ఎవరిది అది? మొబైల్ నెంబర్స్ ఇవ్వద్దండి, కాల్స్ వస్తాయి మీకు. మొబైల్ నెంబర్ కాదండి, రివర్స్ 9210 అట్లా రివర్స్ చేశారు న్యూమరిక్. ఓకే, క్లోజ్ చేయండి అది. ఇది ఓకే, మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చారు. ఓకేనా, క్రియేట్ లోకి వెళ్ళండి. క్రియేట్, ఇక్కడ బ్యాంక్ నేమ్ ఇవ్వండి. బ్యాంక్ నేమ్, రీజన్ ఇవ్వండి. రీజన్, లింక్ చేంజ్ చేస్తున్నానండి, రేపటి నుండి న్యూ లింక్ వస్తుంది. పేమెంట్ చేయడం వల్ల రిమూవ్ చేద్దాం, చాలా అవుతుంది కదా. స్ట్రీట్ అనేది ఇచ్చేయండి. ఇది మీ యాక్చువల్గా మీరు రియల్ టైంలో ఏంటంటే మీరు మీ క్లయింట్ దగ్గర నుండి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారు. సిటీ బ్యాంక్ సిటీ, ఏ సిటీలో ఉంది? బ్రాంచ్ ఏదో ఒకటి, శ్రీనగర్ కాలనీ ఏదో ఒకటి ఇవ్వండి, మీ ఇష్టం. శ్రీనివాస్ అన్నగా కంటిన్యూ చేయండి. ఓకే, సేవ్. సేవ్ చేశారా?
ఓకే, బ్యాంక్ అకౌంట్స్ సేవ్ చేసేయండి. బ్యాంక్ అకౌంట్స్ పైన క్లిక్ చేయండి. ఓకే, 1 minute. సేవ్ చేశారు కదా, ఇంకేం అవసరం లేదు. బ్యాంక్ అకౌంట్స్లోకి వెళ్ళండి. బ్యాక్ వెళ్ళండి. వెయిట్. సేవ్ చేయండి ఒకసారి. ఓకే, సేవ్ అయిపోయింది కదా. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవ్వలేదా మీకు ఇక్కడ? అయింది సార్. అయిందా? నేను చూడలేదు. ఓకే, అయితే ఓకే, అవ్వలేదేమో డౌట్ వస్తుంది నాకు. ఓకే, మీరు యాక్చువల్గా ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదండి, నో అని చెప్పొచ్చు, మీరు చేసేసారు ఇక్కడ. ఓకే, ఏం కాదులేండి. నెక్స్ట్ బ్యాంక్ డిటర్మైజేషన్. నెక్స్ట్ ఏమో చూడండి, బ్యాక్ వెళ్ళండి. ఇక్కడ వచ్చి చూసారా, నేను ఫాస్ట్ వెళ్ళిపోతాండి, కొంచెం స్లోగా చేయాలండి మీరు. లీవ్ ఇట్. బ్యాంక్ డిటర్మైజేషన్ లోకి వెళ్ళండి. హౌస్ బ్యాంక్ కంప్లీట్ అయింది, కొంచెం స్లో చేయండి. బ్యాంక్ డిటర్మైజేషన్ పొజిషన్కి వెళ్ళండి, మీ కంపెనీ కోడ్ తీసుకోండి. సో మీ కంపెనీ కోడ్ ఏంటి? అదిగో మీ కంపెనీ కోడ్. ఓకే, మీ పేయింగ్ కంపెనీ కోడ్ సెలెక్ట్ చేసుకోండి. మీ కంపెనీ కోడ్ సెలెక్ట్ చేసుకోండి. అదేనా మీ కంపెనీ కోడ్? రెగ్యులర్ ఇదే ఇస్తున్నారా మీరు? ఓకే సార్ ఇదే సార్. డైలీ ఇదేనా యూజ్ చేస్తున్నారు? ఓకే, సెలెక్ట్ చేసుకున్నారు. మీ కంపెనీ కోడ్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత జాగ్రత్తగా చేయాలి. ఇక్కడ చూడండి, సెలెక్ట్ చేసుకున్నారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ర్యాంకింగ్ ఆర్డర్స్, లెఫ్ట్ సైడ్ ర్యాంకింగ్ ఆర్డర్ చూడండి. ర్యాంకింగ్ ఆర్డర్ పైన క్లిక్ చేయండి. ఇన్వెంటరీకి వెళ్ళండి. సో ర్యాంకింగ్ ఆర్డర్ ఫస్ట్ మీరు ఏ బ్యాంక్ క్రియేట్ చేశారు, ఆ బ్యాంక్ ఇవ్వండి. ఐఎమ్ సారీ, ఇక్కడ పేమెంట్ మెథడ్ అంటున్నారు కదా, పిఎం అంటే పేమెంట్ మెథడ్. డ్రాప్ డౌన్ చేయండి, సి ఉంది కదా మీది, సి ఇవ్వండి. ఇది మీరు క్రియేట్ చేసిన పేమెంట్ మెథడ్ సి, ఆ సి కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, ర్యాంకింగ్ ఆర్డర్ 1 ఇవ్వండి. కరెన్సీ అవసరం లేదు, ర్యాంకింగ్ ఆర్డర్ 1 ఇవ్వండి. బ్యాంక్ నేమ్, ఏ బ్యాంక్ మీది, ఆ బ్యాంక్ ఇవ్వండి. డ్రాప్ డౌన్ చేయండి ఒకసారి. డ్రాప్ డౌన్ చేసినా కూడా వస్తుంది ఆటోమేటిక్గా. అది చూసారా, మీ బ్యాంకే వస్తుంది, ఇవ్వండి. అన్ని డ్రాప్ డౌన్ చేసి ఇవ్వాలి ఇక్కడ. ఓకే, కంప్లీటెడ్. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్స్ లోకి వెళ్ళండి. బ్యాంక్ అకౌంట్స్ ఇన్వెంటరీస్కి వెళ్ళండి. ఇన్వెంటరీస్ లో ఇక్కడ కూడా ఉంది, డ్రాప్ డౌన్ చేయండి, మీ బ్యాంక్ వస్తుంది. మన బ్యాక్ ఎండ్ లో చేసాం కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా. పి అంటే ఏంటి, పేమెంట్ మెథడ్. డ్రాప్ డౌన్ చేయండి అక్కడ, ఇవ్వండి. అకౌంట్ ఐడి డ్రాప్ డౌన్ చేయండి. అకౌంట్ ఐడి కరెన్సీ అవసరం లేదు, అకౌంట్ ఐడి ఇవ్వండి. ఎక్కడికి వెళ్ళారు మీరు, క్లోజ్ చిన్నది. అకౌంట్ ఐడి ఏమి ఇచ్చారు మీరు, డ్రాప్ డౌన్ చేయండి. అకౌంట్ ఐడి ఎందుకు రావట్లేదు మీది? అకౌంట్ ఐడి ఇచ్చారా మీరు ఇంతకు ముందు ఇక్కడ? లేదు సార్, ఇవ్వలేదు అకౌంట్ ఐడి. అకౌంట్ ఐడి ఇవ్వాలండి. న్యూ సెషన్ తీసుకోండి. న్యూ సెషన్ తీసుకుని ఇక్కడ వెళ్ళండి, హౌస్ బ్యాంక్స్ లోకి వెళ్ళండి.
బ్యాంక్ అకౌంట్స్ లోకి వెళ్ళండి. ఇక్కడ బ్యాంక్ అకౌంట్స్, బ్యాంక్ అకౌంట్స్ లోకి వెళ్తే మీకు ఇలా వస్తుందండి. ఇక్కడ ఓ మై గాడ్, అకౌంట్ ఐడి ఆప్షన్ రాలేదు మీకు, ఎందుకు రావట్లేదు? ఒకసారి బ్యాక్ వెళ్ళండి, బ్యాక్ వెళ్ళి చెప్తాను. ఇక్కడ ఇవన్నీ సేవ్ చేస్తారు కదా మీరు. అడ్రస్ పైన క్లిక్ చేయండి, అడ్రస్ పైన క్లిక్ చేయండి. అడ్రస్ కింద కింద అడ్రస్ ఉంది. అవన్నీ ఇచ్చేసారు కదా మీరు, ఇంకేంటి ప్రాబ్లం? ఓకే, ఇప్పుడు క్లిక్ చేయండి. ఇప్పుడు క్లిక్ చేయండి అకౌంట్ ఐడి పైన, బ్యాంక్ అకౌంట్స్. బ్యాక్ వెళ్ళండి ఒకసారి, సేవ్ చేయండి ఫస్ట్. ఇక్కడ మీరు అన్ని కరెక్ట్ ఇచ్చారా? కంపెనీ కోడ్ ఇచ్చారు, పైకి వెళ్ళండి. హౌస్ బ్యాంక్ నేమ్ ఇచ్చారు, కరెన్సీ ఐఎన్ ఇచ్చారు, కంట్రీకి ఇచ్చారు, క్రియేట్లోకి వెళ్ళారు కదా, అడ్రస్ కూడా ఇచ్చేశారు. బ్యాక్ వెళ్ళండి ఒకసారి, జస్ట్ బ్యాక్. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ అకౌంట్ మీరు ఫాస్ట్ వెళ్ళిపోతున్నారు, అదే ప్రాబ్లం. అక్కడ సెలెక్ట్ చేయండి, అది క్లిక్ చేయండి. బ్యాంక్ అకౌంట్స్ పైన క్లిక్ చేయండి, ఇప్పుడు వస్తుంది. రావట్లేదు. సార్ ఈ సెషన్ ఓన్లీ ఫర్ డిస్ప్లే అనుకుంటాను సార్. ఆల్రెడీ లాక్ అయింది కదా వేరే సెషన్, అది క్లోజ్ చేసి ఇక్కడ ట్రై చేస్తే మేబీ రావచ్చు. క్లోజ్ చేయండి అది. లాగ్ ఎవరైనా చేస్తున్న లైవ్ లో చేయకండి, క్లాస్ జరుగుతున్నప్పుడు ఇలాగే వస్తాయి ప్రాబ్లమ్స్, అంతా కన్ఫ్యూజ్ అయిపోతారు. సెలెక్ట్ చేయండి మొత్తం, పైన సెలెక్ట్ చేయండి, పైన మిడిల్ లో సెలెక్ట్ చేసి డిలీట్ చేసేయండి. హౌస్ బ్యాంక్ వెళ్ళండి. ఇప్పుడు కొంచెం స్లోగా చేయాలి మీరు. హౌస్ బ్యాంక్ వెళ్ళండి. ఈ సెషన్ కూడా క్లోజ్ చేయాలి, అన్నెసరీ సెషన్స్ క్లోజ్ చేసేయండి ఫస్ట్. చాలా ఓపెన్ చేస్తుంది, క్లోజ్ చేయండి అవన్నీ. బ్యాక్ వెళ్ళండి, అకౌంట్స్ లో, బ్యాంక్ అకౌంట్స్ లోకి వెళ్ళండి. ఓకే, హౌస్ బ్యాంక్ లో ఇప్పుడు ఇలా రాలేదు, ఏంటి ఇలా వస్తుంది సర్వర్లో? ఫస్ట్ నుంచి రండి, హౌస్ బ్యాంక్ ఫస్ట్ నుంచి రండి చెప్తాను. వెయిట్, ఇక్కడ ఉన్న చెప్తాను. మీరు కంపెనీ కూడా ఇచ్చారు, వెయిట్ 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 వెయిట్. సెలెక్ట్ చేయండి, అది సెలెక్ట్ చేయండి, అది ఒకసారి లైన్ సెలెక్ట్ చేయండి. హౌస్ బ్యాంక్ లోకి వెళ్ళండి, బ్యాంక్ అకౌంట్స్ లోకి వెళ్ళండి. లేదు, మీరు ఎక్కడ కాన్ఫిగరేషన్ చేశారా, చూసేమన్నా? లేదు సార్, ఏం చేయలేదు. ఏం చేయలేదు కదా, కొంచెం స్లోగా చేయండి, మీరు అంత ఫాస్ట్గా చేయకండి. ఏంటంటే ఇక్కడ మనకి ఇట్లా ఆప్షన్ వస్తుంది, ఇక్కడ ఒక ఆప్షన్ రావాలి, ఎందుకని రావట్లేదు? ఓకే, బ్యాక్ వెళ్ళండి చెప్తాను. మనం ఏదైనా కాన్ఫిగరేషన్స్ చెప్పామని మిస్ చేసామని చేసుకుంటూ వచ్చాం కదా. నేను చెప్తాను, 1 minute వెయిట్ చేయండి, కంగారు పడదు మీరు, ఒక్క నిమిషం ఆగండి చెప్తాను.
అడ్రస్ పైన క్లిక్ చేయండి ఒకసారి. ఇక్కడ ఏమేమి ఇచ్చారు? అడ్రస్ లో ఇవన్నీ కరెక్ట్ ఇచ్చారు మీరు, ఏం మిస్టేక్ లేదు. సేవ్ చేయండి. సేవ్. బ్యాంక్ అకౌంట్స్ ఇప్పుడు క్లిక్ చేయండి ఒకసారి. నివెంట్రీకి వెళ్ళండి. ఇప్పుడు నివెంట్రీకి వెళ్ళండి. ఏమైనా సిస్టమ్ ప్యాటర్న్ చేంజ్ అయిందా? అది నివెంట్రీకి వెళ్ళాలి, మనం వెళ్ళలేదు. ఓకే ఫైన్, క్లియర్ ఉంది. వెళ్ళండి. అకౌంట్ ఐడి ఇప్పుడు ఇవ్వండి. అకౌంట్ ఐడి ఇవ్వండి, ఏదోటి ఇవ్వండి. అలా కాదు, హెచ్ఎస్బిసి కదా, హెచ్ఎస్బిసి అలా ఇవ్వండి. హెచ్ఎస్బిసి హెచ్ఎస్బిసి 1 ఇచ్చారా? ఇది అకౌంట్ ఐడి. డిస్క్రిప్షన్ ఇవ్వండి, బ్యాంక్ నేమ్ ఇవ్వండి డిస్క్రిప్షన్ దగ్గర. సో ఇక్కడ అకౌంట్ నంబర్ ఇవ్వండి. అకౌంట్ నంబర్ అక్కడ కాదండి, డిస్క్రిప్షన్ ఇచ్చిన తర్వాత కిందకి రండి, అకౌంట్ నంబర్ ఇవ్వండి. వేరే నెంబర్ ఏదైనా ఇవ్వండి, సేమ్ నెంబర్స్ ఇవ్వకండి. ఓకేనా? రైట్. తర్వాత కంట్రీ దగ్గరికి వెళ్ళండి. కంట్రీ రైట్ సైడ్ కంట్రీ అని చూడండి. కంట్రీ దగ్గర కంట్రోల్ కి ఐఎన్ ఇవ్వండి. ఐఎన్ ఇవ్వండి. ఓకేనా? జిఎల్ అకౌంట్ నంబర్ ఇవ్వండి. జిఎల్ అకౌంట్ నంబర్ అంటే ఏంటి? మీరు హెచ్ఎస్బిసి జిఎల్ అకౌంట్ ఉందా? డ్రాప్ డౌన్ చేయండి. జిఎల్ అకౌంట్ ఇచ్చారు. నెక్స్ట్ కంట్రీ దగ్గరికి వెళ్ళండి. కంట్రీ కదా, కరెన్సీ ఇవ్వండి. ఇంకా అవసరం లేదు, కరెన్సీ అవన్నీ ఉన్నాయి కదా, కరెన్సీ ఇవ్వండి సరిపోతుంది, ఇంకేమొద్దు. ఓకే, సేవ్ చేయండి. సేవ్. నో, నాట్ రిక్వెస్ట్. నో అనండి. ఓకే, డేటా వాస్ సేవ్. ఇవి ఇవ్వాలి మ్యాన్యువల్. ఇక్కడ హౌస్ బ్యాంక్ అనేది అకౌంట్ ఐడి కూడా క్రియేట్ చేస్తాం. ఓకేనా? రైట్. నెక్స్ట్ బ్యాంక్ డిటర్మైజేషన్ వెళ్ళండి. బ్యాంక్ డిటర్మైజేషన్, హౌస్ బ్యాంక్ కంప్లీట్ అయింది. బ్యాంక్ డిటర్మైజేషన్. ఓకే, బ్యాంక్ డిటర్మైజేషన్ లోకి వచ్చాం. నెక్స్ట్ పొజిషన్కి వెళ్ళి మీ కంపెనీ కోడ్ సెలెక్ట్ చేసుకోండి. కంటిన్యూ చేయండి. సెలెక్ట్ చేయండి మీ కంపెనీ కోడ్. ర్యాంకింగ్ ఆర్డర్ మీద వెళ్ళండి. ఫస్ట్ ఇది చేసేసాం కదా, చూద్దాం. ర్యాంకింగ్ ఆర్డర్ అనేది చేసేసాం. బ్యాక్ సేవ్ చేయలేదా మీరు? ఇది చేశారా? ఓకే, బ్యాక్ వెళ్ళండి, చెప్తాను. ర్యాంకింగ్ ఆర్డర్ ఏమి ఇచ్చారు? చేయలేదు మీరు, సేవ్ చేయాలి. సేవ్ చేస్తే కనిపించాలి కదా, సెలెక్ట్ చేయండి, చెప్తాను. ర్యాంకింగ్ ఆర్డర్లోకి వెళ్ళండి. న్యూ ఎంట్రీస్కి వెళ్ళండి, ఇవ్వండి. ఇక్కడే యాక్చువల్గా పిఎం అంటే మీనింగ్ ఏంటి? పేమెంట్ మెథడ్ అని అర్థం. పేమెంట్ మెథడ్ ఇవ్వండి. సి అంటే ఏంటి? కరెన్సీ అవసరం లేదు. ర్యాంకింగ్ ఆర్డర్ 1 ఇవ్వండి. ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ డ్రాప్ డౌన్ చేయండి. మీ బ్యాంక్ ఇస్తున్నారు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇస్తున్నారు. ఓకే, నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్స్ లోకి వెళ్ళండి. బ్యాంక్ అకౌంట్స్ సేవ్ చేస్తారా? చేయండి. చేయకపోయినా పర్వాలేదు, లాస్ట్ లో చేయొచ్చు, మనం అన్ని కలిపి చేయొచ్చు. చేసేయండి ఒకసారి, ఏమవుతుంది. బ్యాంక్ అకౌంట్స్ నివెంట్రీకి వెళ్ళండి. సో నివెంట్రీకి వెళ్ళాం. నివెంట్రీకి వెళ్ళిన తర్వాత హెచ్డిఎఫ్సి తీసుకున్నాము, డ్రాప్ డౌన్ చేసి ఇవ్వండి. హెచ్ఎస్బిసి తీసుకున్నాము, తర్వాత పేమెంట్ మెథడ్ డ్రాప్ డౌన్ చేయండి. సి ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ కరెన్సీ అవసరం లేదు. అకౌంట్ ఐడి డ్రాప్ డౌన్ చేయండి. ఇంతకుముందు అకౌంట్ ఐడి కోసమే కదా మనం వెళ్ళాం, మళ్ళీ బ్యాక్ వెళ్ళాము. అకౌంట్ ఐడి ఇక్కడ వస్తుంది, రిఫ్లెక్ట్ అవుతుంది, చూసారా? అది ఇవ్వండి. అకౌంట్ ఐడి ఇచ్చాం. తర్వాత బ్యాంక్ సబ్ అకౌంట్ అంటున్నాడు కదా, మన బ్యాంక్ జిఎల్ అకౌంట్ ఉంది కదా, అది ఇవ్వండి. డ్రాప్ డౌన్ చేయండి, వస్తుందా? జిఎల్ అకౌంట్ హెచ్ఎస్బిసి.
హెచ్ఎస్బిసి ఇవ్వండి. ఓకేనా? హెచ్ఎస్బిసి ఇచ్చాం. నెక్స్ట్ 1 minute. ఇంకేం అవసరం లేదు. హౌస్ బ్యాంక్ ఇచ్చేసాము. తర్వాత ఓకే, ఇంకేం అవసరం లేదు. నెక్స్ట్ అవైలబుల్ అమౌంట్ వెళ్ళండి. అవైలబుల్ అమౌంట్ ఇన్వెంటరీస్. ఇక్కడ అవైలబుల్ అమౌంట్ లో డ్రాప్ డౌన్ చేయండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ తీసుకున్నాం. అకౌంట్ ఐడి డ్రాప్ డౌన్ చేయండి. వస్తే ఆటోమేటిక్ వచ్చేస్తాయి అన్ని. మీరు డ్రాప్ డౌన్ చేయాలండి, అలా తీసుకోవద్దండి. డ్రాప్ డౌన్ చేసి తీసుకోండి. తర్వాత డ్రాప్ డౌన్ చేస్తే కరెక్ట్ గా పిక్ అవుతుంది. తర్వాత డేస్ దగ్గర 3 9s ఇవ్వండి. ఇవన్నీ నేను చెప్తాను, ఎందుకని నేను సపరేట్ గా చెప్తాను. 3 9s ఇచ్చాము. కరెన్సీ ఐఎన్ఆర్ ఇవ్వండి. అమౌంట్ 6 9s ఇవ్వండి. అవైలబుల్ అమౌంట్ ఫర్ అవుట్ గోయింగ్ పేమెంట్ కింద కూడా ఉంటుంది. నెక్స్ట్ తర్వాత కూడా 6 9s ఇవ్వండి. ఓకే. నెక్స్ట్ వ్యాలిడేట్ ఇన్వెంటరీస్. సి అంటే పేమెంట్ మెథడ్. సి అంటే చెక్ అన్నమాట. బ్యాంక్ సబ్ అకౌంట్ డ్రాప్ డౌన్ చేయండి. మనం ఇచ్చిన ఆటోమేటిక్ వచ్చేస్తాయి. బ్యాంక్ అకౌంట్ అవన్నీ వచ్చేస్తాయి. అకౌంట్ దగ్గర డ్రాప్ డౌన్ చేయండి. దీనికి అది యాడ్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. అమౌంట్ 9s ఇవ్వండి. 6 9s ఇవ్వండి. తర్వాత డేస్, టోలరెన్స్ డేస్ దగ్గర 2 days ఇవ్వండి. టోలరెన్స్ డేస్ అంటే ఎందుకు తీసుకుంటాం ఏమని చెప్తాను మీకు, రేపు చెప్తాను. ఓకే. ఎంటర్ సేవ్. కరెన్సీ ఆటోమేటిక్గా తీసుకుంది. సేవ్. మీకు ఒకవేళ ఇక్కడ ఏదన్నా మనం కొంచెం మిస్టేక్ చేశాం కదా, డౌట్ ఉంటే కనుక యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఏపీపీ గురించి, అది చూసినా కూడా మీకు ప్రాపర్గా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనకి బ్యాంక్ అకౌంట్ ఫైల్లో అది అకౌంట్ ఐడి మనకి వెంటనే కనిపించలేదు కదా. సో మీకు ఏదైనా లిటిల్ బిట్ కన్ఫ్యూజ్ అనిపిస్తే కనుక యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి, మీకు ఆ వీడియో అయినా చూడొచ్చు, మీ ఇష్టం అండి. ఓకేనా? ఏపీపీకి సంబంధించిన కంప్లీట్ కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా కంప్లీట్ చేసేసాం. నెక్స్ట్ ఒక వెండర్ క్రియేట్ చేద్దాం. XK01 వెళ్ళండి. వెండర్ క్రియేషన్. డొమెస్టిక్ వెండర్ గ్రూప్ ఇవ్వండి. అదేంటది అక్కడికి క్లోజ్ చేయండి. అదెందుకు? డొమెస్టిక్ వెండర్ గ్రూప్ ఎక్కడ ఇస్తారు? అకౌంట్ గ్రూప్ 4th స్టెప్. మీ డొమెస్టిక్ వెండర్ గ్రూప్ని ఇవ్వాలి. డొమెస్టిక్ వెండర్ గ్రూప్ ఇవ్వండి. ఎంటర్ చేయండి. డ్రాప్ డౌన్ చేసి కంపెనీ తీసుకోండి. ఓకే. వెండర్ నేమ్ ఏపీపీ అని ఇస్తున్నాను, అంటే ఏపీపీ కోసం చేస్తున్నాం కదా. వెండర్ నేమే ఏపీపీ. మీ ఇష్టం, మీరే మామూలుగా నేమ్ కూడా ఇవ్వచ్చు. ఓకే. కిందకి రండి, అవన్నీ ఫిల్ చేయండి. స్ట్రీట్, హౌస్ నంబర్, పోస్ట్ బాక్స్ నంబర్, పోస్టల్ కోడ్ ఎంటర్ చేయండి. ఎంటర్ ఎంటర్ ఎంటర్. వెయిట్. ఇక్కడ డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకోండి. షార్ట్ కీ 012. క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ A4 కదా, అది ఇవ్వండి. ఓకే. ఎంటర్ చేయండి. పేమెంట్ టర్మ్ 0001 ఇవ్వండి. ఇక్కడ చూడండి, అడిషనల్ గా ఒక 2 points ఇవ్వండి. పేమెంట్ టర్మ్ ఇవ్వండి.
ఇక్కడ చూడండి, అడిషనల్ గా ఒక 2 పాయింట్స్ యాడ్ చేస్తున్నాను. పేమెంట్ మెథడ్ కూడా యాడ్ చేయాలి. పేమెంట్ మెథడ్ ఏపీపీ ద్వారా పిక్ అవ్వాలంటే ఏంటి, పేమెంట్ మెథడ్ అనేది యాడ్ చేయాలి. డ్రాప్ డౌన్ చేయండి, మనం ఏపీపీలో చేసిన పేమెంట్ మెథడ్ ఇక్కడ కనిపిస్తుంది చూసారా. సెలెక్ట్ చేయండి, అది సెలెక్ట్, కంటిన్యూ చేయండి. అలాగే హౌస్ బ్యాంక్స్ కూడా యాడ్ చేయాలి. హౌస్ బ్యాంక్ కొంచెం చూడండి, హౌస్ బ్యాంక్. ఓకే, ఈ హౌస్ బ్యాంక్ కూడా ఆటోమేటిక్ డ్రాప్ డౌన్ చేస్తే పిక్ అవుతుంది. పేమెంట్ మెథడ్ యాడ్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ హౌస్ బ్యాంక్స్ కూడా యాడ్ చేయాలి. ఎంటర్ చేయండి, ఎంటర్. ఎస్ అనండి, సేవ్ అవుతుంది. ఓకే, వెండర్ అనేవాడు ఆటోమేటిక్ గా క్రియేట్ అయిపోయాడు. క్రియేట్ చేస్తాం, వెండర్ని క్రియేట్ చేస్తాం. ఓకే, FS00కి వెళ్ళండి. FS00లో మీరు బ్యాంక్ జిఎల్ ఓపెన్ చేయండి. HSBC నా మీది కరెంట్ అసెట్స్ లో ఉంటుంది. HSBC డబుల్ క్లిక్ చేయండి. చేశారు కదా, పెన్సిల్ సింబల్ పైన క్లిక్ చేయండి. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ లోకి వెళ్ళండి. ఇక్కడ హౌస్ బ్యాంక్స్ దగ్గరికి వెళ్ళండి. హౌస్ బ్యాంక్స్ దగ్గర డ్రాప్ డౌన్ చేసి హౌస్ బ్యాంక్ వస్తుంది ఆటోమేటిక్ గా. ఇవ్వండి, అది మీ హౌస్ బ్యాంక్. అకౌంట్ ఐడి దగ్గరికి వెళ్ళండి, డ్రాప్ డౌన్ చేయండి, అకౌంట్ ఐడి ఇవ్వండి. సో మీ ఏదైతే మీ హౌస్ బ్యాంక్ అయితే దానికి సంబంధించిన అకౌంట్ ఐడి అండ్ హౌస్ బ్యాంక్ నేమ్ అనేది మీ జిఎల్ అకౌంట్ కి ప్రాపర్ గా అసైన్ చేసి ఉండాలి, మర్చిపోవద్దండి. ఓకే, ప్రాపర్ గా అసైన్ చేయాలి, లేకపోతే ప్రాపర్ గా పేమెంట్ అనేది పిక్ అవ్వదు. ఓకే, సేవ్ చేసేయండి. డేటా వాస్ సేవ్డ్. FB60కి వెళ్ళండి, ఒక ఇన్వాయిస్ పోస్ట్ చేద్దాం. FB60 సేమ్ వెండర్ తీసుకోండి. APP ఉంది కదా, అదే వెండర్ తీసుకోవాలి. ఎందువల్లంటే వాటికి పేమెంట్ టర్మ్ అండ్ హౌస్ బ్యాంక్ అసైన్ చేసి ఉంచాం కాబట్టి అదే తీసుకోవాలి, వేరే తీసుకుంటే అవ్వదు. డేట్ ఇవ్వండి. వెళ్ళండి, అమౌంట్ ఇవ్వండి 10,000. రా మెటీరియల్ తీసుకోండి. ఎంటర్ చేయండి. పోస్ట్ చేయండి, సిమ్యులేట్ చేసి పోస్ట్ చేయండి. పోస్ట్ సేవ్ చేయండి. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1Mకి వెళ్ళండి. ఎగ్జిక్యూట్ చేయండి. సో ఒక ఇన్వాయిస్ ఉంది, దీన్ని APP ద్వారా మనం ట్రై చేద్దాం, క్లియర్ అవుతుందా లేదా చూద్దాం. న్యూ సెషన్ తీసుకోండి. APP రన్ టీ కోడ్ ఏంటి, F110. స్లోగా చేయాలండి, మీరు చాలా స్లోగా చేయాలి. F110 ఇవ్వండి, ఎంటర్ చేయండి. ఓకే, ఇక్కడ డేట్ ఇవ్వాలి. ఈరోజు డేట్ ఎంత, ఆ డేట్ ఇవ్వండి. డ్రాప్ డౌన్ చేద్దాం, సారీ క్లోజ్ చేయండి. ఇక్కడ డ్రాప్ డౌన్ చేయకూడదు, క్లోజ్ చేయండి చెప్తాను. ఇవన్నీ ఆల్రెడీ ఉన్నాయి, వాళ్ళు వస్తాయి, మళ్ళీ ఇంకా అవ్వదు. మాన్యువల్ గా టైప్ చేయండి 04. APP రన్ చేసేటప్పుడు ప్రీవియస్ గా ఉన్నవి పిక్ అవుతాయండి, డ్రాప్ డౌన్ చేయొద్దు. అకౌంట్ ఐడి అన్నాడు, టెస్ట్ అనివ్వండి, TEST, టెస్ట్ చేస్తున్నాం మనం అవుతుందా లేదా అనేది. ఓకేనా, సో ఇవి ఇచ్చాం. తర్వాత చూడండి, పారామీటర్స్ లోకి వెళ్ళండి, కింద పారామీటర్స్ చూడండి. కంపెనీ కోడ్ ఇవ్వండి, అక్కడ పారామీటర్స్ కింద చూడండి. వెయిట్ నేను చెప్తాను, వెయిట్ చేయండి. కంపెనీ కోడ్ దాని క్లిక్ చేయండి, అక్కడ దాని కింద అక్కడ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇక్కడ సి తీసుకోండి, పేమెంట్ మెథడ్ దగ్గర ఇక్కడ ఒకసారి డ్రాప్ డౌన్ చేయండి. ఏం కాదు, ఇక్కడ ఏం కాదు, చేయండి చెప్తాను. దాన్ని సెలెక్ట్ చేసి అటువైపు మూవ్ చేయండి, సెలెక్ట్ చేయండి, కాపీ చేయండి, కాపీ, కంటిన్యూ చేయండి, కంటిన్యూ, ఇలా తీసుకోవాలి. ఓకే, సి ఇచ్చాం. తర్వాత నెక్స్ట్ పేమెంట్ డేట్ అన్నాడు. నెక్స్ట్ పేమెంట్ డేట్ 5 days తీసుకున్నాం కదా, ఈరోజు 4th కదా.
8 ఇవ్వండి, చెప్తాను. 8 చాలు, 8 ఇవ్వండి. నెక్స్ట్ పేమెంట్ డేట్ ఎందుకు తీసుకుంటామంటే చెప్తాను. మీ నెక్స్ట్ పేమెంట్ డేట్ ఎందుకు తీసుకుంటాం? యాక్చువల్గా ఈ రోజు ఇన్వాయిస్ అనేది క్లియర్ అవ్వాలి, కానీ పేమెంట్ డేస్ అనేది మనం కొంచెం అడిషనల్ గా తీసుకున్నాం. అంటే తర్వాత ఇన్వాయిసెస్ కూడా ఆటోమేటిక్ గా క్లియర్ అవుతాయి అనమాట. వెండర్కి ముందుగానే పేమెంట్ చేస్తే మనకి ఏమవుతుంది, కొన్ని బెనిఫిట్స్ వస్తాయి, క్యాష్ డిస్కౌంట్స్ వస్తాయి అనమాట. వెండర్కి ముందుగానే పేమెంట్ చేస్తే ఏమవుతుంది, మనకి పేమెంట్ టర్మ్ 0002 లో డిస్కస్ చేసాం. ముందుగానే పేమెంట్ చేస్తే మనకి క్యాష్ డిస్కౌంట్స్ వస్తాయి అనమాట. ఓకే, 4 days తీసుకున్నామా? 4th కదా, ఓకే ఫైన్. నెక్స్ట్ వెండార్ దగ్గరికి వెళ్ళండి, కింద ఆ వెండార్ తీసుకోండి. టూ దగ్గర కూడా అదే తీసుకోండి, 100,577 ఇలా ఇవ్వాలండి. అడిషనల్ లాగ్ లోకి వెళ్ళండి. ఇక్కడ ఫస్ట్ చూడండి, పేమెంట్ డ్యూ డేట్, పేమెంట్ డేట్ చెక్ ఫస్ట్ 2 సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ 2 డ్యూ డేట్ చెక్ పేమెంట్ మెథడ్ నెంబర్ ఇవ్వబడుతుంది. ఏ వెండర్ నెంబర్ ఎంత? 100,577. తర్వాత కూడా అదే ఇవ్వండి. స్టేటస్ లోకి వెళ్ళండి, స్టేటస్ పైన క్లిక్ చేయండి. లెఫ్ట్ సైడ్ ఎస్ అనండి. ఓకే, పారామీటర్స్ హ్యాస్ బీన్ ఎంటర్డ్ అని వచ్చింది. క్లియర్ కదా, రైట్. ఇలా వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే, పారామీటర్స్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ అని వచ్చింది కదా, ఓకే. పైన ప్రపోజల్ ఒక ఆప్షన్ కనిపిస్తుంది, ప్రపోజల్ అది, ఓకేనా? ఆ ప్రపోజల్ పైన ఒకసారి వెయిట్ ప్రపోజల్ కదా, ప్రపోజల్ పైన క్లిక్ చేయండి. స్టార్ట్ ఇమిడియట్లీ సెలెక్ట్ చేసుకోండి, కంటిన్యూ చేయండి. ఎంటర్ చేయండి, ఎంటర్. ప్రపోజల్ హ్యాస్ బీన్ క్రియేటెడ్, రైట్. సో నెక్స్ట్ పైన ఒక పెన్సిల్ సింబల్ అని చూసారా, ప్రపోజల్ అని ఒక పెన్సిల్ కనిపిస్తుంది, ఓకేనా? దాని పైన క్లిక్ చేయండి, కంటిన్యూ చేయండి. చూసారా స్టేటస్ ఎలా ఉంది? రెడ్ లో ఉంది, ఐఎమ్ సారీ గ్రీన్ లో ఉంది. గ్రీన్ లో ఉందంటే మీనింగ్ ఏంటి? ఏపీపీకి సంబంధించిన కంప్లీట్ కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా మనం ప్రాపర్ గా చేసాము, ఎక్కడ కూడా ఏ విధమైన మిస్టేక్ అనేది చేయలేదు ఇప్పటి వరకు మనం అని అర్థం అనమాట. గ్రీన్ లో ఉండాలి, గ్రీన్ లో ఉంటేనే ఏపీపీ కాన్ఫిగరేషన్, ఈ 1 hour చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని కరెక్ట్ గా ఉంది. అది మీరు తప్పుగా చేశారనుకోండి, రెడ్ లో ఉంటుంది. అది రెడ్ లో ఉంటే పేమెంట్ రన్ అవ్వదు, గ్రీన్ లో ఉంటేనే పేమెంట్ రన్ అనేది అవుతుంది అనమాట. 10,000 రూపీస్ పిక్ అవుతుంది. ఇట్లా గ్రీన్ కనిపించాలి, గ్రీన్ కనిపిస్తేనే కరెక్ట్ గా చేసినట్లు, ఓకేనా? రైట్. సో గ్రీన్ లో ఉంది, నో ఇష్యూ. ఒక పని చేద్దాము, బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్. పేమెంట్ పైన క్లిక్ చేయండి, పైన ఉంది పేమెంట్ పైన క్లిక్ చేయండి, కంటిన్యూ చేయండి, ఎంటర్ చేయండి. వెయిట్, వెరీ గుడ్. చూసారా 1 జనరేటెడ్ 1 కంప్లీటెడ్ అంటే మీనింగ్ ఏంటి? ఇన్వాయిస్ అనేది క్లియర్ అయిపోయింది ఏపీపీ ద్వారా. ఆ సెషన్కి వెళ్ళండి, చూద్దాం క్లియర్ అయిందో లేదో చూద్దాం. ఇక్కడ ఏమో మామూలు ఓకే, వెళ్ళండి, లిస్ట్ లోకి రిఫ్రెష్ చేయండి, ఏం లేవు, క్లియర్ అనమాట. కంటిన్యూ చేయండి, క్లియర్ ఐటమ్స్ ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా జెడ్పీ డాక్యుమెంట్ ద్వారా క్లియర్ అయింది, ఇన్వాయిస్ క్లియరింగ్ అంటే ఏంటి? ఏపీపీ ద్వారా వెండర్ ఇన్వాయిస్ మనం క్లియర్ చేసాము, అంతే కదా? అది ఓకే. వెళ్ళండి, FB60కి వెళ్ళండి. FB60 ఏపీపీ చాలా చాలా ఇంపార్టెంట్ అండి, చాలా కేర్ఫుల్ గా చేయాలి.
ఇక్కడ నేను చెప్పిన క్లాస్ ఏమైనా మీకు లిటిల్ బిట్ కన్ఫ్యూజ్ అనిపిస్తే మన వీడియోస్ చాలా ఉంది యూట్యూబ్లో, అది చూసాను చేయండి. నంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి ఏపీపీ గురించి. ఏం లేదు, మనం ఏదో ఒక చిన్న ఆప్షన్ అనేది మిస్ చేసి ముందుకు వచ్చేస్తాం అంతే. ఇవ్వండి వెండార్ ఇవ్వండి, సేమ్ వెండార్ ఇవ్వండి. మీకు ఆ వీడియో ఏమన్నా ఇస్తారు, ఎవరికైనా కన్ఫ్యూజ్గా ఉంది ఇస్తారంటే మీకు ఆ వీడియో ఫార్వర్డ్ చేయమంటే చేస్తాను, మీకు మీ ఇష్టం. కన్ఫ్యూజ్ ఏం లేదు, ఒక చోట చిన్న మిస్టేక్ అనమాట అంతే. ఇన్వాయిస్ డేట్ ఇవ్వండి, 10,000 ఇవ్వండి. రా మెటీరియల్ తీసుకోండి. సిమ్యులేట్ చేసి పోస్ట్ చేయండి. సేవ్. సో 1 ఇన్వాయిస్ పోస్ట్ చేశాను. గో టుకి వెళ్ళండి. గో టు టాప్ లో గో టు ఉంది. పోస్ట్ విత్ రిఫరెన్స్. ఎంటర్ ఎంటర్ ఎంటర్. సేవ్ చేయండి. అట్లా 4-5 ఇన్వాయిసెస్ చేయండి. అట్లా గో టు లోకి వెళ్ళాలి. ఎంటర్ 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 సేవ్. 4-5 ఇన్వాయిసెస్. ఓకే, నంబర్ ఆఫ్ ఇన్వాయిసెస్ అనేవి పోస్ట్ చేస్తున్నాం మనం. ఇవన్నీ కూడా ఏపీపీ ద్వారా క్లియర్ చేయాలి. ఓకే, వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే వెళ్ళండి. FBL1N ఎంటర్. ఎగ్జిక్యూట్ చేయండి. చూడండి 6 ఇన్వాయిసెస్ ఉన్నాయి. ఓకేనా, ఇవన్నీ కూడా మనం ఏపీపీ ద్వారా క్లియర్ చేద్దాం. ఓకే, ఏపీపీ ద్వారా ఎలా క్లియర్ చేయాలి? సో దీనికి ఏపీపీ రన్ చేయాలి. టీ కోడ్ ఏంటి? F110 వెళ్ళండి. F1 న్యూ సెషన్ తీసుకోండి. ఓకే, అందులో వెళ్ళిపోయారా మీరు? ఓకే ఫైన్, నో ఇష్యూ. ఓకే ఫైన్, కానివ్వండి చూద్దాం. ఓకే నో ఇష్యూ. F110కి వచ్చేసాం. ఇక్కడ చూసారు ఇవన్నీ కూడా క్లియర్ చేయాలి. పారామీటర్స్ గ్రీన్ లో ఉన్నాయి కదా, గ్రీన్ లో చూపించండి సార్. ఇక్కడ గ్రీన్ లో అవన్నీ క్లియర్ చేయాలి. టెస్ట్ దగ్గరికి వెళ్ళండి. టెస్ట్ దగ్గర టెస్ట్ 1 ఇవ్వండి చెప్తాను. ఇంకా తీసుకోదు, అది 1 ఇవ్వాలి. ఏదో ఒకటి ఇవ్వచ్చు, మీ ఇష్టం. సేమ్ వార్డ్ కాకుండా వేరేది ఎంటర్ చేయండి. సో మొత్తం కూడా ఇక్కడ ఎంటీ ఉందన్నమాట. ఇట్లా ఉండాలి, ఇట్లా ఉంటేనే కరెక్ట్, లేకపోతే అవ్వదు. ఓకేనా, వెయిట్. పారామీటర్స్కి వెళ్ళండి. పారామీటర్స్ డేట్ కంపెనీ తీసుకోండి. కంపెనీ పేమెంట్ మెథడ్ సి కదా, డ్రాప్ డౌన్ చేసి తీసుకోండి. మాన్యువల్ గా ఇచ్చినా కూడా ఏమీ కాదు, బట్ ఎందుకు కేర్ఫుల్ గా ఉంటాం అనమాట. నెక్స్ట్ పేమెంట్ డేట్. ఏ డేట్ తీసుకోవాలి? 8 తీసుకోవాలి. ఎందుకు తీసుకున్నాము? తర్వాత ఇన్వాయిస్ కూడా క్లియర్ అవుతాయి ఏపీపీ ద్వారా. తర్వాత డేట్స్ లో పోస్ట్ చేసినవి కూడా. ముందుగానే వెండర్ కి పేమెంట్ చేస్తే క్యాష్ డిస్కౌంట్స్ వస్తాయి అనమాట. వెండర్ ఇవ్వండి. సేమ్ వెండర్ ఇవ్వండి. ఇచ్చారు కదా, వెండర్ ఇచ్చారు. నెక్స్ట్ అడిషనల్ లాక్ వెళ్ళండి. డ్యూ డేట్ చెక్ అవైలబుల్ తీసుకోండి. వెండర్ నంబర్ ఇవ్వండి. ఓకేనా, స్టేటస్ లోకి వెళ్ళండి. స్టేటస్ ఎస్. ఓకేనా, ప్రపోజల్లోకి వెళ్దాం. స్టార్ట్ ఇమీడియట్లీ సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ చేయండి. ఎంటర్ చేయండి. గ్రీన్లోకి వచ్చేంత వరకు ఎంటర్ చేస్తూనే ఉండాలి మీరు. ఓకేనా, ప్రపోజల్ పెన్సిల్ సింబల్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ప్రపోజల్ పెన్సిల్ సింబల్ కంటిన్యూ చేయండి. సో గ్రీన్ లో ఉంది టైప్. సో ఇన్వాయిసెస్ ఏమేమి పిక్ అని ఎలా చెక్ చేస్తారు? పైన 60,000 పైన డబుల్ క్లిక్ చేయండి. 6 ఇన్వాయిసెస్ కదా మనకు కనిపిస్తాయి.
ఇవన్నీ ఇన్వాయిసెస్, మనం పోస్ట్ చేసిన ఇన్వాయిసెస్ అన్నమాట. ఓకే, ఇవన్నీ క్లియర్ అవుతుంది. ఓకేనా? అలాగే స్టేటస్ అనేది గ్రీన్ లో ఉండాలి. ఓకేనా? ఓకే, మనకి గ్రీన్ లోనే ఉంది, నో ఇష్యూ. బ్యాక్ వెళ్ళండి. చూసారా, గ్రీన్ లో ఉంది స్టేటస్ అనేది. టోటల్ గా 60,000 ఇన్వాయిసెస్ అనేవి ఏపీపీ ద్వారా క్లియర్ చేస్తున్నాం. ఓకే, బ్యాక్ వెళ్ళండి. పేమెంట్ రన్ క్లిక్ చేయండి. పైన ఉంది, పైన పేమెంట్ రన్ క్లిక్ చేయండి. ఎంటర్ చేయండి. ఎంటర్ చేయండి. గ్రీన్ లో ఉంది కదా, ఎంటర్ చేస్తూ ఉన్నాను. ఎంటర్ చేయండి, 2 times చేయండి. 1 generated 1 completed అని రావాలి. ఓకేనా? సో ఇన్వాయిసెస్ అన్ని కూడా క్లియర్ అయినా లేదా చెక్ చేద్దాం. వెళ్ళండి, వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే. ఈ సెషన్ ఉంచండి. అయ్యో, సరే, క్లియర్ ఐటమ్ తీసుకోండి. క్లియర్ ఐటమ్స్ ఎగ్జిక్యూట్ చేయండి. అది అవన్నీ మనం క్లియర్ చేసాము. జెడ్పీ డాక్యుమెంట్, వెండర్ ఇన్వాయిస్ క్రియేషన్, కేఆర్ క్లియరింగ్, కేజెడ్ జనరేట్ అవుతుంది. అంటే ఏంటి, ఏపీపీ ద్వారా ఇవన్నీ క్లియర్ చేసాం. అర్థమైందా లేదా? మిగిలిన వాళ్ళకి అర్థమైందా? అర్థమైందా లేదా? కానీ ఏపీపీ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దీని బ్యూటీ ఆఫ్ ఎస్ఏపీ అంటారు. దీని కొంతమంది ఐటీ ఎక్స్పర్ట్స్ బ్యాక్ బోన్ ఆఫ్ ఎస్ఏపీ అని కూడా చెప్తారు. చాలా చాలా ఇంపార్టెంట్ కాన్ఫిగరేషన్స్ ఏపీపీ అనేది. ఏపీపీ లేకుండా ఇంటర్వ్యూ ఉండదు. ఇక్కడ ఏమైతే మనం టైప్ చేసామో అవన్నీ మీకు మైండ్ లో ప్రింట్ అయిపోయి ఉండాలి. కస్టమర్ కూడా అప్లైబుల్ అవుతుంది ఏపీపీ అనేది. కస్టమర్ కూడా చేయొచ్చు. సేమ్ స్టెప్స్, ఏం మార్చరు ఇక్కడ మీరు. సేమ్ స్టెప్స్ మీకు కస్టమర్ కూడా చేయొచ్చు. పేమెంట్ మెథడ్ అది కస్టమర్కి అసైన్ చేస్తారు. అంటే ఏముంది అక్కడ, ఒక కస్టమర్ పే చేస్తారు, పేమెంట్ మెథడ్ కస్టమర్కి అసైన్ చేస్తారు. అసైన్ చేసి క్లియర్ చేస్తారు, అంతే, ఇంకేం లేదు. ఓకేనా? ఇది ఏపీపీ. ఒకవేళ మీకు ఈ వీడియో మీకు అర్థం మీకు కొంచెం కన్ఫ్యూజ్ ఏదైనా అనిపిస్తే కనుక, అంటే యాక్చువల్గా మనం బ్యాక్ వెళ్ళాం కదా, దానివల్ల మీకు కన్ఫ్యూజన్ ఏదైనా ఉంటే కనుక మీరు ఆ ఓల్డ్ వీడియోస్ చాలా ఉన్నాయి ఏపీపీ గురించి, అవి చూడండి, మన ఛానల్లో ఉన్నాయి. ఈ వీడియో చూస్తారా, ఏదైనా ఇమ్మంటారా? ఏపీపీ అని కొడితే మనమే వస్తాయి ఎక్కువ వీడియోస్, అవి చూడండి. తర్వాత ఇంకో పని చేద్దాం. వెళ్ళండి, సెషన్కి వెళ్ళరా, ఏపీపీ రన్కి వెళ్ళండి. మీ పేమెంట్ రన్ అవ్వలేదు అనుకోండి, ఏం చేయాలో చూద్దాం. పేమెంట్ రన్ అవ్వలేదు, ఎగ్జాంపుల్ ఏం చేస్తారు, మీరు ఏమన్నా మిస్టేక్ చేస్తారా, ఏ కాన్ఫిగరేషన్స్ తప్పు చేస్తారా అనేది మీకు ఇక్కడే చూపిస్తుంది. పైన ప్రపోజల్ ఒక షీట్ కనిపిస్తుంది చూడండి, ప్రపోజల్ రైట్ సైడ్ దానిపైన క్లిక్ చేయాలి. ఇక్కడ షీట్ చదవండి. మీరు ఏమేమన్నా మిస్టేక్ చేస్తే అంతా క్లియర్ ఉంది ఇక్కడ. మీరు ఏమైనా మిస్టేక్ చేస్తే కనుక అవన్నీ కనిపిస్తాయి మీకు, ఎక్కడ ఏం తప్పు చేస్తారనేది కనిపిస్తుంది. ఓకేనా? ఎక్కడ ఏమన్నా మిస్టేక్ చేస్తే ఇక్కడ చదువుకోవచ్చు మీరు. ఏపీపీ రన్, మీరు మళ్ళీ నాకు ఫోన్ చేస్తారు ఏపీపీ అవ్వలేదని కాదు, మీరు ఇక్కడ చదవండి, వెరిఫై చేయండి. జాబ్ ఫినిష్డ్ లాస్ట్ ఇట్లా ఉండాలి, చూసారా, జాబ్ ఫినిష్డ్ ఉండాలి. సో మీకు ఏపీపీ రన్ అవ్వలేదు, రెడ్ లో వచ్చింది, గ్రీన్ రాలేదు, అంటే మీనింగ్ ఏంటి, మీరు ఏదైనా తప్పు చేస్తున్నట్లు. కాబట్టి మీరు ఏదైనా మిస్టేక్ చేస్తుంటే కనుక ఇక్కడ చెక్ చేసుకోండి, చదవండి, ప్రపోజల్ చదవండి. అలాగే పారామీటర్స్ ఏమన్నా రాంగ్ ఉన్నాయి అనుకోండి, అవి డిలీట్ చేసుకోవాలి. ఎలా డిలీట్ చేసుకోవాలో నేను చెప్తాను మీకు. పని చేయండి, బ్యాక్ వెళ్ళండి. పేమెంట్ రన్ అవ్వలేదు, ఎగ్జాంపుల్ ఇలా వచ్చేసింది, వెయిట్ ఇలా ఉందండి ఎగ్జాంపుల్. పేమెంట్ రన్ అవ్వలేదు, మీకు పేమెంట్ రన్ అనేది అవటం లేదు. సో ఈ పారామీటర్స్ అనేవి ఏం చేయాలి, డిలీట్ చేయాలి. ఎగ్జాంపుల్ పైన గోటులోకి వెళ్ళండి, గోటు కాదు, ఎడిట్లోకి వెళ్ళండి, ప్రపోజల్లోకి వెళ్ళండి, పారామీటర్స్, ప్రపోజల్. యాక్చువల్లీ ఇక్కడ ప్రపోజల్ అనేది డెలిట్ హైలైట్ లో ఉంటుంది చూడండి, డెలిట్ హైలైట్ లో లేదు, ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్ అనమాట. మీరు కింద పేమెంట్ హ్యాస్ బీన్ ఎంటర్డ్, పేమెంట్ ప్రపోజల్ హ్యాస్ బీన్ క్రియేటెడ్, పేమెంట్ రన్ హ్యాస్ బీన్ క్యారీడ్ అవుట్ అని కనిపిస్తాయి లాస్ట్ లో. ఇవి డెలిట్ చేయాలి. మీరు డెలిట్ చేస్తే కానీ సెకండ్ టైం మీరు ఇన్వాయిస్ అనేది పోస్ట్ చేయలేదు. ఎప్పుడు మీకు పేమెంట్ అంటే ఎర్రర్ వచ్చినప్పుడు. సో ప్రపోజల్ ఉంది, ప్రపోజల్లోకి వెళ్ళి ఫస్ట్ ఎడిట్లోకి వెళ్ళి డెలిట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే కిందవన్నీ కూడా డెలిట్ అయిపోతాయి. ఎగ్జాంపుల్ వెళ్ళని చెప్తాను. ఇక్కడ మనం కరెక్ట్గా చేసాం కాబట్టి ఇప్పుడు చెప్పడం కుదరదు, అదే ప్రాబ్లం. మళ్ళీ రాంగ్ చేయాలి, రాంగ్ చేస్తే అట్లా.
ఈ పారామీటర్స్ అనేవి డెలీట్ చేయాలండి. ఒకవేళ ఒకటి వస్తే కనుక నేను చెప్తాను మీకు. ఒక పని చేయండి, టెస్ట్ 2 ఇవ్వండి చెప్తాను. టెస్ట్ 2 ఇవ్వండి, 2 కాదు 3 ఇవ్వండి, ఎంటర్ చేయండి. ఇప్పుడు వెళ్ళండి, రాదనుకుంటా. గో టులోకి వెళ్ళండి, గో టు సార్ ఎడిట్లోకి వెళ్ళండి. ఎడిట్ కదా, రావట్లేదు. మనం ఏం మిస్టేక్ చేస్తే కానీ వస్తాం. పని చేయండి, ప్రపోజల్లోకి వెళ్ళండి. ప్రపోజల్లోకి వెళ్ళండి. చూడండి, యాక్చువల్గా క్రింద పారామీటర్స్ ఎలా డెలిట్ చేయాలో చెప్తున్నాను. ఫస్ట్ ప్రపోజల్లోకి వెళ్ళండి, డెలిట్ పైన క్లిక్ చేయండి, అప్పుడు ఎంటీ అయిపోతుంది. తర్వాత పారామీటర్స్లోకి వెళ్ళాలి, పారామీటర్స్లోకి వెళ్ళండి. పైన ఇంకోటి ఉంది కదా, అక్కడే పారామీటర్స్, అదే ఆ పారామీటర్స్. సో ఇక్కడ కూడా డెలిట్ ఆప్షన్ హైలైట్ వస్తుంది. హైలైట్ వచ్చినప్పుడు డెలిట్ చేసేయండి. డెలిట్ చేసిన తర్వాత ఏపీపీ రన్ చేయాలంటే ఎలా ఉండాలి? కింద ఇప్పుడు ఎలా ఉంది స్క్రీన్ మనకి? రన్ డేట్, ఐడెంటిఫికేషన్, నో పారామీటర్స్, ఎంటర్ యాజ్ ఎట్ అని ఉంది. ఇట్లా ఉండాలి. ఇట్లా ఉండాలంటే పైన డెలిట్ చేసుకోవాలి. ఇప్పుడు అది మీ ఏపీపీ రన్ అవ్వనప్పుడు మీరు డెలిట్ చేయాలి. ఆప్షన్స్ అనేది డెలిట్ చేసి ఇక్కడ ఎలాగైతే ఉందో ఇలా ఫ్రెష్ గా స్టార్ట్ చేయాలి. సెకండ్ టైం చేయాలంటే ఎర్రర్స్ వస్తే. అలాగే ఎర్రర్స్ వస్తే ఎక్కడ చదువుకుంటారు మీరు? చూపించాను కదా, పైన ఒక ఆప్షన్ చూపించాను కదా, అక్కడికి వెళ్ళాలి. ఓకేనా? ఎర్రర్స్ వస్తే ఎక్కడ చదువుతారు? నేను చెప్పాను మీకు ఇంతకు ముందు, అక్కడ చదవాలి. అది ఎంటర్ చేసిన తర్వాతే వస్తుంది. సో అక్కడికి వెళ్ళి చేసుకోండి. సో ఈ క్లాస్ ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్ ఉందండి. మనకు పేమెంట్ కూడా రన్ అయింది. ఇది ఏపీపీకి సంబంధించిన కంప్లీట్ కాన్ఫిగరేషన్స్. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ కొంచెం కన్ఫ్యూజ్ గా అనిపిస్తే మన వీడియోస్ యూట్యూబ్ లో చూడండి. ఏదైనా ఒకటి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు మనకి. క్లియర్ కదా? అర్థమైంది? ఎవరికైనా అర్థం అవ్వకపోతే నాకు కాల్ చేయండి, సపరేట్ గా చెప్తాను, క్లాస్ చెప్తాను నేను మీకు. ఎందుకంటే కన్ఫ్యూజ్ గా అనిపిస్తే, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. అర్థమైందా లేదా? అర్థం అవ్వకపోతే యూట్యూబ్ లో చాలా వీడియోస్ ఉన్నాయి, సేమ్ అలాగే ఉంటుంది. కాకపోతే మనకి ఏంటంటే హౌస్ బ్యాంక్ క్రియేట్ చేయలేదు కాబట్టి మళ్ళీ బ్యాక్ వెళ్ళాం కదా, మీరు అక్కడ ఏదైనా లిటిల్ బిట్ కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఒకవేళ అయితే కనుక అలా చేయండి మీరు. ఓకేనా? రైట్. అలాగే ఏపీపీ కాన్ఫిగరేషన్స్ ఎలా చేయాలనేది ఒక షీట్ ఒకటి ఫార్వర్డ్ చేస్తున్నాను మీకు. ఆ షీట్ కూడా ఓపెన్ చేసుకుని మీకు యూస్ఫుల్ అవుతుంది. పేమెంట్ ఏపీపీకి సంబంధించిన స్టెప్స్ అన్నమాట. అవన్నీ చాలా ఇంపార్టెంట్. ఆ షీట్ లో ఏమి ఇచ్చినా చదవండి. ఓకే? సో రేపు మనము ఏపీపీ ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. 2 క్లాసెస్ తీసుకుంటాం. హౌస్ బ్యాంక్స్ క్రియేషన్ అండ్ ఏపీపీ ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ అండి. బాయ్. గుడ్ డే. అండ్ పేమెంట్ చేయండి.